వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ పదవుల విషయంలో కొన్నాళ్లుగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే నాయకత్వం కోసం కష్టపడుతోంది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన నాయకత్వాన్ని గుర్తించే దిశగా అధిష్టానం అడుగులు వేస్తోంది. మండల కమిటీల నుంచి నియోజకవర్గాలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీల వరకు వర్కౌట్ చేస్తోంది. అధిష్టానం కార్యకర్తలకు దగ్గరగా ఉండే వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్డీఏలోని మిగిలిన పార్టీల నేతలను కూడా కలుపుకుని వెళ్లే నాయకులకు పదవులు రానున్నాయి. కీలకమైన జిల్లా అధ్యక్ష పదవులకు సంబంధించి ఇప్పటికే జాబితా ఖరారు అయిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ నేతలకు అధిష్టానం నుంచి సమాచారం వెళ్లిపోయింది. తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలుగా పనబాక లక్ష్మిని ఎంపిక చేసింది అధిష్టానం. చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా షణ్ముగంను చంద్రబాబు ఎంపిక చేసినట్లు సమాచారం. పార్టీకి విధేయుడుగా ఈయనకు పేరు ఉంది. అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ ఎంపిక ఖరారు అయింది. ఈయనకు వివాదరహితుడిగా పేరు ఉండటమే కాకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉంటారనే పేరు కూడా ఉంది. ఇక ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉగ్ర నరసింహారెడ్డిని ఎంపిక చేసింది అధిష్టానం. అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎంపికయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎంఎస్ రాజును ఎంపిక చేసింది అధిష్టానం. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ధర్మవరపు సుబ్బారెడ్డి పేరు దాదాపు ఖరారు అయిపోయింది. ఇక విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బడేటి చంటి, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్, బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. నెల్లూరు జిల్లాకు రేచర్ల వెంకటేశ్వరరావు, పల్నాడు జిల్లాకు కొమ్మాలపాటి శ్రీధర్ కు అధ్యక్షత బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అటు జిల్లా కమిటీలకు సంబంధించి కూడా దాదాపుగా నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.